డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైసీపీ ఎమ్మెల్యేల దొంగ సంతకాల చిట్టా ఎన్ని రోజులు వచ్చారంటే ఆ చిట్టా చూసారని మీరే ఆశ్చర్యపోతారు. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ అధికారంలో ఉండగానేమో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, ఓడిపోయి ఉన్నప్పుడు ఈ ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు మాత్రం ఏం చేస్తారని దొంగ సంతకాలు. ఎటు చూసినా కానీ చాటుమాటును చేయాల్సిన పనులే. చివరికి ఎంత దౌర్భాగ్యం అంటే ఎమ్మెల్యే అంటే ఏంటండి, ఆ నియోజకవర్గానికి ఆయనే కదా కింగు. మరి అటువంటి ఆయనే చాటుమాటుగా వచ్చి దొంగ సంతకాలు పెట్టే పరిస్థితికి వచ్చింది అని అంటే ఇక వాళ్ళ స్థాయి ఎంత దిగజార్చుకున్నారు అని చెప్పేసి ఇంతకంటే నిదర్శనం ఏదైనా ఉంటుందా? సో ఇక్కడ విషయం ఏంటి అంటే తాజాగా బయటపడింది ఘటన. ఎప్పటి నుంచో వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ పత్రికలతో డైరెక్ట్గా పడిపోయింది అనమాట. అదేంటి అంటే వీళ్ళు చెబుతున్నది జీతాలు, టీఏ, బిఏ బిల్లు అంట. మాట్లాడదాం. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకున్నా బయట రిజిస్టార్లో సంతకాలు చేసి వెళ్ళిపోయినట్లుగా శాసనసభ నైతిక విలువల కమిటీ గుర్తించింది. అటెండెన్స్ రిజిస్టర్, ఎమ్మెల్యేల వేతనాలు, భత్యాల చెల్లింపు రికార్డును తెప్పించుకొని పరిశీలించిన కమిటీ వాటిలో గుర్తించిన అంశాలపై సమీక్షించింది. కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో సభ్యులు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ పాల్గొన్నారట. సో గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన శాసనసభ 4వ సెషన్ మినహా అంతకుముందు జరిగిన 3 సెషన్లకు హాజరైనట్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్లు కమిటీ గుర్తించింది. ఇది అనైతికం, వారికి నోటీసులు ఇచ్చి వివరణ కోరాలి అని చెప్పేసి జ్యోతుల నెహ్రూ సూచించారు. నిపుణులతో చర్చించి దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం గురించి వచ్చే సమావేశాల్లో నిర్ణయం తీసుకుందామని చెప్పేసి చైర్మన్ బుద్ధప్రసాద్ చెప్పినట్లు సమాచారం. బయట రిజిస్టర్లో సంతకాలు చేసి సభలోకి రాకుండా వెళ్ళిపోతున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు కొందరు జీతాలు, మరికొందరు టీఏ-డిఏలు కూడా క్లెయిమ్ చేసుకున్నారని కమిటీ గుర్తించినట్లు తెలిసింది. సో గత ఏడాది శాసనసభ తొలి సెషన్ ప్రథమ భాగంలో ఒకరోజు అంటే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు, సెషన్ కొనసాగింపుగా జరిగిన రెండో భేటీలో గవర్నర్ ప్రసంగం రోజు, ఈ ఏడాది బడ్జెట్ సందర్భంగా జరిగిన 3వ సెషన్లో గవర్నర్ ప్రసంగం రోజు మొత్తంగా 3 సెషన్లలో 3 రోజుల పాటు సభకు వచ్చినట్లుగా జగన్ రిజిస్టర్లో సంతకాలు చేసినట్లు కమిటీ గుర్తించింది. గత ఏడాది జరిగిన ఈ ఏడాది సెప్టెంబర్ జరిగిన 4వ సెషన్లో మాత్రం ఆయన సంతకాలు లేవని తేల్చింది. ఏం చేయాలి అసలు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చాడండి అసెంబ్లీకి? ఒకే ఒక్కసారి. కానీ 3 సార్లు వచ్చినట్లుగా వాళ్ళు చెప్పటం ఇది ఒక ఎత్తు. సో కమిటీకి అందిన రికార్డ్స్ ప్రకారంగా ఎమ్మెల్యేలు సెషన్ల వారీగా ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎన్ని సెషన్లకు వచ్చారో చూద్దాం. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెషన్ 1లో 3 రోజులు వచ్చారంట, సెషన్ 2లో 2 రోజులు వచ్చారంట, సెషన్ 3లో 1 రోజు వచ్చారట. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళపల్లి, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు, ఫస్ట్ సెషన్లో 3 రోజులు, సెకండ్ సెషన్లో 1 రోజు, 3వ సెషన్లో 1 రోజు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 1 రోజు, సెషన్ 1లో 3 డేస్. వీళ్ళు మామూలుగా కాదు. ఎలా రాశారంటే అన్నీ మార్చేసుకుంటే కాపీ కొట్టినట్టు ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కటి భలే సీరియల్ రాశారు. తాడిపత్రి చంద్రశేఖర్ సెషన్ 1లో 3 రోజులు, వై బాలనాగిరెడ్డి సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 3 రోజులు. దాసరి సుధా సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 3 రోజులు. వీరూపాక్షి సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 2లో 1 రోజు, సెషన్ 3లో 3 డేస్. మత్స్యకార విశ్వేశ్వరరాజు సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 2 రోజులు. రేగం మత్తిలింగం సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 3 రోజులు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 2 రోజులు. సో వీళ్ళు ఇన్ని సెషన్లకి ఇన్ని రోజులు అటెండ్ అయ్యారు. ఇది మనం నమ్మాలి. అంటే వీళ్ళు ఏ సెషన్లో ఎప్పుడు వస్తున్నారో కూడా ప్రజలకు తెలియకుండా చాటుమాటుకు వెళ్తున్నారేమో, మీడియా కంట కూడా పడకుండా. ఇది నిజమేనా? ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే వీళ్ళు జీతభత్యాల కోసం పెట్టుకుంటున్నారా? అయ్యి అఫ్కోర్స్ ఎవరో ఒకరో ఇద్దరు పెట్టుకొని ఉండొచ్చు. ఇది కొందరు టీఏ-డిఏలు కూడా క్లెయిమ్ చేసుకున్నారని కమిటీ గుర్తించినట్లు. సరే, ఇక అది మరీ దారుణంలే. కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు సర్లే ఎలాగో వచ్చాం కదా డీజిల్ కన్నా డబ్బులు తీసుకుందామని అనుకున్నారేమో బహుశా. సో అయితే ఈ టీఏ-డిఏలు వీటి గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సింది. ప్రజలు గెలిపించినప్పుడు మరి దేవాలయం లాంటి అసెంబ్లీకి వచ్చి ఆ నియోజకవర్గ ప్రజల బాధలేంటి, వాళ్ళ
ఇబ్బందులు ఏంటి అవన్నీ కదా చర్చించవలసింది. ఒకటి ఇక్కడ వీళ్ళు ఏదో డిఏల కోసం వాళ్ళకి డిఏలు ఏమోళ్ళకి వస్తాయండి వైసీపీ వాళ్ళకి, మీరు అర్థం చేసుకోండి. ఇంకా మనం డిఏల గురించి మాట్లాడుకోకూడదు. వీళ్ళ ఉద్దేశం అంతా ఏంటి అంటే మొదటి నుంచి చెబుతున్నారు కదా 60 days కంటిన్యూస్గా అటెండెన్స్ లేకపోతే అది అనర్హత వేటు పడుతుందని. అది భయం. ఇప్పుడు ఉన్న పరిస్థితులు అనర్హత వేటు పడింది అనుకోండి, ఏమవుతుంది? ఇప్పటికే మన పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండే, ఏది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా. ఇక దానికి తగినట్టుగా ఇటీవల వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు కనుక చూస్తే ఇంకా పలుచనైపోయింది పార్టీ. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకెంతకంటే ఏం చేయగలుగుతారు? ఇది ముఖ్యం. సో అందు గురించి ఏమి చేయలేక ఈ రకంగా చేస్తున్నారా? ఇది ఒకటి. అది కాకుండా వాళ్ళ నాయకుడు ఏమైనా సరే మరి ఆయన వెళ్ళమని చెప్తాడా, లేకపోతే వాళ్ళ నాయకుడికి తెలియకుండా చెప్తున్నారా? ఒకటి వాళ్ళ నాయకుడికి చెప్పేళ్ళాలన్నప్పుడు సరే మీరు వెళ్ళి చేసుకోండి. అంతకుముందు కూడా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి గారిని లీడ్ చేయమని చెప్పేసి మీరు వెళ్ళండి, ఇష్టమైతే మీరు వెళ్ళండి, అది ఇది అని చెప్పేసి అన్నా కానీ వెళ్ళలేదట. అదేంటి నేను ఎందుకు బుక్ అవ్వాలి, అదే గీతే మీరే వెళ్ళండి, నేను వెళ్ళాలని చెప్పేసి పెద్దిరెడ్డి తప్పించుకున్నాడు అని చెప్పేసి అప్పట్లో వచ్చినాయి. సో అలా కాకుండా ఈయనకు చెప్పకుండా వీళ్ళు ఏమైనా సరే సైలెంట్గా వెళ్ళిపోయారా? చెప్పన్నా వెళ్ళాలి, చెప్పకుండా అన్నా వెళ్ళాలి. చెప్పి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారే పంపించారా? జగన్మోహన్ రెడ్డి గారు మరీ అంత ఇదిగా కక్కుర్తిగా డిఏ డబ్బుల కోసం వెళ్ళండి అని చెప్పేసి అంటారా? చెప్పరు. పోనీ ఆయన ఉండమని చెప్తారా? అది తెలీదు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఏమైనా సైలెంట్గా ఎందుకులే మనం వెళ్ళొచ్చేసి ఎత్తిపోయింది గొడవ, వీళ్ళు రేపు అటు చేసి ఇటు చేసి ఏదన్నా అయితే మళ్ళీ అసలుకే అవక ఎమ్మెల్యే అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మొదటిసారి. మరి వాళ్ళు అధ్యక్ష అని ఒకసారన్నా అనకుండా మనం అది పోయింది అనుకోండి, లేనిపోయిన ఇబ్బందులు కదా. ఇప్పుడు వీళ్ళు ఎన్నిసార్లు వచ్చారు, ఎంతమంది ఎన్నిసార్లు అధ్యక్ష అని చెప్పేసి అన్నారు అక్కడ స్పీకర్ గారిని కానీ లేదా ఉపసభాపతిని కానీ? అది తెలీదు. అసలు ఏ రోజు కనిపించలా. ఆ ప్రమాణ స్వీకారం చేసే రోజున మాత్రం కనిపించారండి గవర్నర్ గారు చెప్పిన ప్రసంగం, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత ఏమీ లేదు. ఆ రోజు మీకు గుర్తుండే ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఆయన పేరును కూడా మర్చిపోయాడు. వైఎస్ జగన్మోహన్ అనే నేను అని చెప్పేసి అని. ఆ తర్వాత మరలా ఇది అంటే తేరుకోవడానికి టైం పట్టింది. ఎందుకు? అలాంటి షాక్ ఇచ్చారు ప్రజలు. సో ఆయన ఊహించలా, కళ్ళలో కూడా ఊహించలా ఆ రకమైన తీర్పు వస్తుందని. ఆ వచ్చిన తీర్పుకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం కూడా సంబంధం లేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఏది ఆ రిషికొండలో ఏదో ఒక రేంజ్లో పెట్టుకున్నారు అన్నమాట. రిషికొండ భవనం చూసారా, ఒక ప్యాలెస్ టైప్లో, అది. అక్కడ వచ్చిన రిజల్ట్ ఏమో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది చూసారా, ఆ రకమైన రిజల్ట్ వచ్చింది. దానికి దీనికి సంబంధం లేదు. డ్యామ్లో కొట్టుకుపోతాం చూసారా, ఆ రకంగా కొట్టుకుపోయారు. అక్కడేమో వాళ్ళు ఊహించుకోవడమేమో మనం రిషికొండ ప్యాలెస్లో సింహాసనం మీద కూర్చుంటే ఏ రకంగా ఉంటుంది అనే ధోరణిలో వాళ్ళ సీట్ల ఎక్స్పెక్టేషను. వాస్తవానికి ఏమైనా దగ్గరగా ఉండాలిగా, లేవు. సో అందు గురించే ఇక ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ లేదు, ఆ ఫోకస్ లేదు, ఏమీ లేదు, మొత్తం ఆ రకమైన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అక్కడ నుంచి చివరికి ఎమ్మెల్యేల పరిస్థితి ఏ రకంగా వచ్చిందంటే చివరికి దొంగ సంతకాలు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. సో ఇక ఆ మాత్రానికి ఓడిపోయిన వాళ్ళే మెరుగ్గా గెలిచిన వాళ్ళకంటే కూడా. సో ఏ బాధ లేదు, అసెంబ్లీకి రావట్లేదు అని అడిగేవాడు లేడు, దొంగ సంతకాలు పెట్టి లేనిపోయిన తిప్పలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ రకంగా ఉంది పరిస్థితి. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు దొంగ సంతకాలు పెడతాం అనేది మాత్రం ఓ విధంగా చెప్పాలి అంటే ఆ పార్టీకి అంతకంటే సిగ్గుచేటు దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.